హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టడీ తెలుగు. ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది చూద్దాము. సో అదేంటంటే మనకు ఒక సబ్స్క్రైబర్ అనేది అడిగారు. తన పేరు శ్రీకాంత్. అంటే కాన్సెప్ట్ ఆఫ్ జిఎండి అండ్ జిఎంఆర్ మీద ఒక వీడియో చేయమని అడిగారు. సో ఇప్పుడు ఈరోజు జిఎండి అండ్ జిఎంఆర్ మీద మనం కాన్సెప్ట్ అనేది చూద్దాం. అండ్ ఇంకోటి మీకు జిఎండి జిఎంఆర్తోనే పాటు కాకుండా మీకు స్కిన్ ఎఫెక్ట్ అండ్ బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, అంటే మనం ట్రాన్స్మిషన్ లైన్లు ఎందుకు చేస్తామో అన్ని కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతాయి. అండ్ అవి ఆల్రెడీ నేను చెప్పాను, అయినా మీకు ఇంకోసారి రివైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఈ టర్మ్ అనేది చూడండి. సో వాట్ యూ మీన్ బై జిఎండి? సో జిఎండి ఈజ్ నథింగ్ బట్ ఏ జియోమెట్రిక్ మీన్ డిస్టెన్స్. సో ఇప్పుడు జియోమెట్రిక్ మీన్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఈ టర్మ్ అనేది చూడండి, డిస్టెన్స్. సో దేని యొక్క డిస్టెన్స్? మనకు ట్రాన్స్మిషన్స్ లైన్స్లో త్రీ ఫేజ్ కండక్టర్స్ అనుకోండి. సో ఇదేమో కండక్టర్ 1, 2, 3. సో వీటి మధ్య సమ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ డిస్టెన్స్, సో ఇదేమో 1 to 2 అండ్ 2 to 3 అండ్ దీనికి. సో ఇలా డిస్టెన్స్, ఈ డిస్టెన్స్నే జియోమెట్రిక్ మీన్ డిస్టెన్స్ అని. అండ్ ఇక్కడ జిఎంఆర్. సో జిఎంఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ జియోమెట్రిక్ మీన్ రేడియస్. సో ఇప్పుడు రేడియస్, సో దేని యొక్క రేడియస్? ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ లైన్లో కండక్టర్స్ అనేవి ఉండగా, సో ఇది ఒక కండక్టర్ అనుకోండి. సో దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా, సో ఇదేమో సింగిల్ ఫేజ్ కండక్టర్. దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాను చూస్తే టాప్ వ్యూ నుండి ఇలా ఉంటుంది. సో దీని నుండి సెంటర్ నుండి దీని యొక్క రేడియస్నే జియోమెట్రిక్ మీన్ రేడియస్ స్మాల్ ఆర్స్లో డినోట్ చేస్తాం. సో దీన్నే జిఎంఆర్ అని చెప్తాం. సో ఇప్పుడు జిఎంఆర్ అండ్ జిఎండి మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇవి మనకు ఫిజికల్గా కనబడవు, బట్ వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎలా అంటే మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అనేవి ప్రెజెన్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకు అంటే ఇండక్టెన్స్ అనేది ప్రెజెన్స్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఆ ఇండక్టెన్స్ని ఎంత అమౌంట్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ అని ట్రాన్స్మిషన్ లైన్లో వస్తుందో దాన్ని ఎగ్జాక్ట్ వాల్యూస్తో మనం డిఫైన్ చేయాలి. సో మనకు ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ వీటిని క్యాల్కులేట్ చేయడానికి మనకు జిఎండి అండ్ జిఎంఆర్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సింపుల్గా జిఎండి అండ్ జిఎంఆర్ అంటే బై క్యాల్కులేటింగ్ the parameters are nothing but a RLC, but R is smaller than L and C. That's why R ni manam neglect చేస్తున్నాం. సో మనం L and C మీద ఫోకస్ చేద్దాం by calculating the inductance and capacitance in transmission line. సో మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో ఈ ఇండక్టెన్స్ అండ్ ఈ కెపాసిటెన్స్ అంటే అవి ఎంత అమౌంట్లో వస్తున్నాయో దాన్ని క్యాల్కులేట్ చేయాలంటే మనం ఈ జిఎండి అండ్ జిఎంఆర్ సో వాటిని గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఇప్పుడు త్రీ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఆర్ఎల్సి అనేది ప్రెజెన్స్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇండక్టెన్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇండక్టెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్. దెన్ మనం కెపాసిటెన్స్ అనేది చూద్దాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇండక్టెన్స్ అనేది చూద్దాం. సో యాక్చువల్గా ఇండక్టెన్స్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిజం. అండ్ కెపాసిటెన్స్ యొక్క ఫామ్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఇదేమో కెపాసిటెన్స్. సో ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చూద్దాం. సో మనకు ట్రాన్స్మిషన్ లైన్లో ఇదేమో ట్రాన్స్మిషన్ లైన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్, అది వచ్చేసి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనుకోండి. సో ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం కరెంట్ అనేది అప్లై చేస్తాం. సో మనం ఎప్పుడైనా కరెంట్ వచ్చేసి ఒక కండక్టర్కి ఇచ్చినప్పుడు దాని సరౌండింగ్స్లో ఒక మ్యాగ్నెటిజం అనేది ప్రెజెన్స్ అవుతుంది. సో ఇలా మ్యాగ్నెటిజం ప్రెజెంట్ అవ్వడాన్ని ఇండక్టెన్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఇండక్టెన్స్, సో ఇప్పుడు ఆ మ్యాగ్నెటిజం అనేది ఎలా ప్రెజెన్స్ ఉందో మనం క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఈ ఇండక్టెన్స్ గురించి డెప్త్గా తెలుసుకోవాలంటే ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సై అపాన్ ఐ. సో ఈ సైన్ ఏమంటామంటే ఎన్ ఇంటూ పై అపాన్ ఐ. సో దిస్ సై ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్లక్స్ లింకేజెస్. మనకు ఇండక్టెన్స్లో ఫ్లక్స్ లింకేజెస్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఫ్లక్స్ లింకేజెస్ అనేది ఎంత ఉంటాయో మనం ఈ ఇండక్టెన్స్ గురించి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇదేమో సింగిల్ కండక్టర్ అని చూస్తున్నాం, బట్ మనం ప్రాక్టికల్ లైఫ్లో కండక్టర్ అనేది ఎలా ఉంటుందంటే
ఇది వచ్చేసి ప్రాక్టికల్ లైఫ్లో కండక్టర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎప్పుడైనా సర్క్యులర్, మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో ఎప్పుడు కండక్టర్స్ని అంటే షేప్ అనేది ఎలా ఉంటుందని అడుగుతారు. కండక్టర్ యొక్క షేప్ వచ్చేసి సర్క్యులర్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు, ఇదేమో సర్క్యులర్ షేప్. మరి ఈ సర్క్యులర్ షేప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు కరోనా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో కరోనా ఎఫెక్ట్లో మనకు ఫ్లక్స్ అనేది లింకేజెస్ అనేది సర్క్యులర్ షేప్లో ఉన్నప్పుడు ఆర్ కండక్టర్ యొక్క సర్ఫేస్ ఏరియా స్మూత్ ఉన్నప్పుడు కరోనా ఎఫెక్ట్ వచ్చేసి లెస్ ఉంటుంది. అండ్ అలాగే రెక్టాంగులర్ టైప్, సో ఇలా ఉన్నప్పుడు దీనిలో ఎడ్జెస్ అనేవి ప్రెజెన్స్ అవుతాయి. సో మనం ఎప్పుడైనా ఇలాంటి కండక్టర్స్ని యూజ్ చేయం, ఓన్లీ యూజ్డ్ ఫర్ సర్క్యులర్ కండక్టర్. ఇది మీకు కామన్గా ఎక్కడైనా అడుగుతారు. సో ఇప్పుడు ఈ కండక్టర్స్కి ఒక కరెంట్ అనేది ఫ్లో చేస్తున్నాం. సో దీని గుండా ఒక కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల మనకు కండక్టర్ యొక్క టాప్ వ్యూని చూస్తే, సో ఇది వచ్చేసి కండక్టర్ యొక్క టాప్ వ్యూ. దీంట్లో ఫ్లక్స్ యొక్క లింకేజెస్, ఐ మీన్ ఇన్నర్ సర్ఫేస్లో అండ్ అవుటర్ సర్ఫేస్లో కూడా ఫ్లక్స్ యొక్క లింకేజెస్ అని అవుతుంది. సో మనం ఇప్పుడు ఇండక్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే, టోటల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండక్టెన్స్ వచ్చేసి ఇంటర్నల్ ప్లస్ ఇండక్టెన్స్ వచ్చేసి ఎక్స్టర్నల్. సో ఇప్పుడు ఇంటర్నల్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి కండక్టర్ యొక్క టాప్ వ్యూని చూస్తే దీని లోపల ఎంత ఫ్లక్స్ లింకేజ్ వస్తుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ కండక్టర్ నుండి సమ్ అదర్ కండక్టర్ దాని యొక్క డిస్టెన్స్. సో ఇప్పుడు మీరే ఇక్కడ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఫ్లక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు బాడీ గుండా ఫ్లక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎంత అవుతుందో దాన్నే ఎక్స్టర్నల్ ఫ్లక్స్ అని చెప్తాము. సో ఇప్పుడు ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఒక కండక్టర్ యొక్క టాప్ వ్యూని తీసుకుందాం. సో ఇప్పుడు కండక్టర్ యొక్క టాప్ వ్యూని తీసుకుంటే, సో ఇది వచ్చేసి కండక్టర్ సింప్లీ. సో ఈ కండక్టర్ యొక్క రేడియస్ వచ్చేసి ఇంటర్నల్లో, ఇది వచ్చేసి కండక్టర్ యొక్క రేడియస్ ఆర్. అండ్ ఇప్పుడు మనకు కండక్టర్స్లో ఐ మీన్ స్కిన్ ఎఫెక్ట్ అని వస్తుంది. సో స్కిన్ ఎఫెక్ట్ ఏమంటుందంటే, సో స్కిన్ ఎఫెక్ట్ అండ్ ఇప్పుడు మనకు కొన్ని టాపిక్స్ అనేవి అంటే ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సో ఒకదాన్ని బేస్ చేసుకుని ఇంకో దాన్ని కూడా తీసుకోం. సో స్కిన్ ఎఫెక్ట్ ఏమంటుందంటే మనకు ఫ్లక్స్ లింకేజెస్, ఐ మీన్ నాన్ లీనియర్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్, నాన్ లీనియర్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ద కండక్టర్ ఇన్సైడ్. మనకు కండక్టర్ యొక్క ఇన్సైడ్లో ఫ్లక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇదేమో ఎగ్జాక్ట్ కండక్టర్ యొక్క రేడియస్. అండ్ ఇప్పుడు ఇంకో కండక్టర్ చూసుకుంటే, సో ఇదేమో కండక్టర్ 2 అనమాట. ఇప్పుడు మనకు స్కిన్ ఎఫెక్ట్ అనేది రావడం వల్ల మనకు ఫ్లక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి నాన్ యూనిఫామ్ ఉంటుంది. ఇదేమో యాక్చువల్ రేడియస్ అనమాట. ఇప్పుడు ఇదేమో స్కిన్ ఎఫెక్ట్ రావడం వల్ల ఫ్లక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్, ఐ మీన్ ఇన్నర్లో ఫ్లక్స్ వచ్చేసి హై అమౌంట్ ఆఫ్ ఉంటుంది. సో ఫ్లక్స్ ఎంత ఎక్కువ ఉంటే ఈఎంఎఫ్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఈఎంఎఫ్ ఇన్ నథింగ్ బట్ వోల్టేజ్. ఇప్పుడు పవర్ వచ్చేసి కాన్స్టెంట్ ఉన్నప్పుడు V ఇంటూ I. సో ఇప్పుడు ఇన్నర్ సర్ఫేస్లో వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంది అండ్ కరెంట్ వచ్చేసి లెస్ ఉంది. ఇదేమో ఈ కండక్టర్స్. ఇప్పుడు ఈ అవుటర్ సర్ఫేస్ నుండి కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల దీని యొక్క రేడియస్ వచ్చేసి, సో కరెంట్ యొక్క సెంటర్ నుండి కాకుండా ఇలా అవుట్ సైడ్ నుండి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ రేడియస్ వచ్చేసి, ఐ మీన్ కండక్టర్ యొక్క రేడియస్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు కండక్టర్ యొక్క రేడియస్ డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఏ విధమైన లాసెస్ ఉంటాయంటే, సో R ఈజ్ ఈక్వల్స్ టు ρL/A. సో ఇప్పుడు యాక్చువల్ ఏరియా వచ్చేసి ఇదే అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏరియా వచ్చేసి డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఎప్పుడైనా ఏరియా అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, ఏరియా ఈజ్ డిక్రీజెస్, దెన్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ట్రాన్స్మిషన్ లాస్లో సమ్ డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఇలా ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత ఇంక్రీజ్ అయితే I²R లాసెస్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు I²R లాసెస్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, పవర్ లాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో పవర్ లాస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అంటే హీట్ ఫామ్లో పవర్ లాసెస్ అని అవుతుంది. వై? బికాజ్ రెసిస్టెన్స్ అనేది ప్రజెన్స్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు మనం ఈ ఏని ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు ఏని ఇంక్రీజ్ చేయాలంటే ఏ ఈజ్ ఇన్ ద సెంట్ ఏరియాని ఇంక్రీజ్ చేయాలి. సో మనం ఏరియాని ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే బై యూజింగ్ ఆఫ్ బండ్లింగ్ ఆఫ్ కండక్టర్. సో ఇప్పుడు బండ్లింగ్ ఆఫ్ కండక్టర్ అంటే ఇలా మోర్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ని ఒక సింగిల్ కండక్టర్లో ప్లేస్ చేసుకొని దాని యొక్క ఎఫెక్టివ్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాం. సో అలా ఇంక్రీజ్ చేయడం వల్ల
మనకు ఆర్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఓవరాల్ పవర్ లాసెస్ వచ్చేసి మినిమైజ్ అవుతుంది. సో ఇదేమో స్కిన్ ఎఫెక్ట్. ఇప్పుడు మన ఇండక్టెన్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఇండక్టెన్స్ వచ్చేసి ఇన్నర్ కేస్లో ఏముంటుందంటే ఇండక్టెన్స్ ఇన్ ఇంటర్నల్గా 1/2 × 10⁻⁻7 ln హెన్రీ పర్ మీటర్. సో ఇప్పుడు మనం ఇండక్టెన్స్ని ఎప్పుడైనా హెన్రీస్లో మెజర్ చేస్తాం. సో దిస్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెన్రీస్ ఇన్ ఇండక్టెన్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ మీటర్స్ ఎందుకు వచ్చిందంటే మనకు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పారామీటర్స్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టైప్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ ఉండడం వల్ల మనకు దాని యొక్క లెంత్ వచ్చేసి పర్ యూనిట్ ఈజ్ మెజర్డ్ ఇన్ లెంత్ దేనిలో మెజర్ చేస్తామంటే మీటర్స్లో మెజర్ చేస్తాం. అందువల్ల అది మనకు ఇండక్టెన్స్ వచ్చేసి హెన్రీ పర్ మీటర్స్లో మెజర్ చేస్తాం. అదే కెపాసిటెన్స్ వచ్చేసి ఫారడ్ పర్ మీటర్స్లో మెజర్ చేస్తాం. ఇక్కడ మీటర్ వచ్చేసి మనకు ట్రాన్స్మిషన్ లైన్లో ఇన్ఫైనైట్ లెంత్ ఉండడం వల్ల మనకు దాని యొక్క లెంత్ని మీటర్స్లో మెజర్ చేస్తాం. సో ఇదేమో ఇంటర్నల్లో ఇండక్టెన్స్ అనేది ఇంత ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్లో చూద్దాం. ఎల్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ 2 × 10⁻⁻7 ln d/r. సో ఇక్కడ d అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్ అండ్ ఈ r వచ్చేసి రేడియస్ ఆఫ్ కండక్టర్, r డాష్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ r డాష్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఒక టర్మ్ అనేది వస్తుంది. సో ఇదేంటి 2π × 10⁻⁻7. సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే మనకు మీరు ఇండక్టెన్స్ యొక్క బేసిక్ అని చదివి ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే μr అపాన్ 2π. సో ఇక్కడ ఈ μ0 ఈజ్ నథింగ్ బట్ అబ్జల్యూట్ పర్మియబిలిటీ. సో ఇప్పుడు అబ్జల్యూట్ పర్మియబిలిటీలో ఇక్కడ టర్మ్ పర్మియబిలిటీ అంటే ఎబిలిటీ టు అలో ద మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లక్సెస్. అంటే దీని యొక్క సామర్థ్యం అంటే ఫ్లక్స్ని మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. దీన్నే అబ్జల్యూట్ పర్మియబిలిటీ అని చెప్తాం. ఇది వచ్చేసి రిలేటివ్ పర్మియబిలిటీ ఎయిర్లో 1 ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది క్యాజువల్గా సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ వాల్యూ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు రేడియస్. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. సో రేడియస్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే e⁻1/4 × r. సో దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంటే బై యూజింగ్ వాల్యూస్లో యూజ్ చేసుకున్నాం కాబట్టి సో r డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0.7788 × r. సో ఈ వాల్యూ అనేది ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని యూజ్ చేసుకునే మనం ఎక్స్టర్నల్ టోటల్ ఇండక్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు టోటల్ ఇండక్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే అనే సింగిల్ కండక్టర్స్. సో ఇప్పుడు మనం సింగిల్ ఫేజ్లో కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు టోటల్ కండక్టర్ LT ఈజ్ ఈక్వల్స్ టు L ఇన్ ఇంటర్నల్ ప్లస్ ఇండక్టెన్స్ ఇన్ ఎక్స్టర్నల్. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది. అదేంటంటే టోటల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻⁻7 ln d/r. ఇదేమో సింగిల్ కండక్టర్స్. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఒక సింగిల్ కండక్టర్ని కన్సిడర్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది వస్తుంది. అండ్ సింగిల్ కండక్టర్ అండ్ సింగిల్ ఫేజ్ మనం ఈ కండక్టర్ నుండి ఇంటర్నల్ అండ్ దీని నుండి ఎక్స్టర్నల్. సో ఇక్కడ ఇంకొక కండక్టర్ ఉందనుకోండి. సో ఈ డిస్టెన్స్ని ఎక్స్టర్నల్ డిస్టెన్స్ అని చెప్తాం. ఇప్పుడు ఆ రెండింటిని కలిపితే ఇంత ఇండక్టెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అదే సింగిల్ ఫేజ్ 2 కండక్టర్స్ ఉన్నాయనుకోండి. 2 కండక్టర్స్ ఆర్ 2 వైర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూని ఇంటూ 2 చేయండి. సో 2 × 10⁻⁻7 ln d/r. అప్పుడు ఏమొస్తుందంటే 4 × 10⁻⁻7 ln d/r డాష్. సో ఇది వచ్చేసి r డాష్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ రేడియస్ ఆఫ్ కండక్టర్. దాన్నే r డాష్ అని చెప్తాం. సో ఇదేమో డిస్టెన్స్. దేని డిస్టెన్స్ అంటే కండక్టర్ యొక్క డిస్టెన్స్. సో ఇప్పుడు కండక్టర్ 1 నుండి ఈ కండక్టర్ 2కి ఈ డిస్టెన్స్ అని చెప్తాం. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్ సర్ఫేస్. సో ఇప్పుడు కండక్టర్లో ఇన్నర్ సర్ఫేస్ ఉంది, దాన్నే ఎఫెక్టివ్ రేడియస్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే మనం కండక్టర్ యొక్క బేసిక్ అంటే ఇండక్టెన్స్ యొక్క బేసిక్ అనేది చూసాం. దాంట్లో ఫ్లక్స్ లింకేజెస్ ఎలా అవుతుందో చూసాం. సో అండ్ సింగిల్ ఫేజ్లో సింగిల్ వైర్ చూసాం అండ్ 2 వైర్ అని చూసాం. సో ఇప్పుడు ఇదేమో థియరిటికల్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకు యాక్చువల్గా ఎగ్జామ్లో
క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడో చూద్దాం. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ అనేది చూసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక 80 కిలోమీటర్స్ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి. కండక్టర్స్ యొక్క రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్. అంటే రేడియస్ అంటే ఇప్పుడు ఈ కండక్టర్ ఉందని కదా, సో దీని నుండి ఇక్కడికి రేడియస్ని 30 సెంటీమీటర్స్లో తీసుకోండి. అండ్ సపరేటెడ్ ఏ డిస్టెన్స్ 20 meters. Then find the inductance. సో ఇప్పుడు మనకు ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడంటే మనకు ఇప్పుడు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక ట్రాన్స్మిషన్ లైన్లో కండక్టర్ యొక్క రేడియస్ 30 meters అండ్ సపరేటెడ్ డిస్టెన్స్ అంటే దాని డిస్టెన్స్ అయితే 20 meters. దెన్ ఫైండ్ ద ఇండక్టెన్స్ ఈజ్ వాట్. సో మనకి ఇప్పుడు దీన్ని ఒక ఫిగర్లో రాద్దాం. సో ఇది వచ్చేసి కండక్టర్ 1, దీని యొక్క రేడియస్ 30 meters అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్. సో ఇంకొక కండక్టర్ సపరేటెడ్ బై ఏ అనదర్ కండక్టర్, దీని రేడియస్ 30 సెంటీమీటర్. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఈ కండక్టర్ నుండి ఈ కండక్టర్ యొక్క సెంటర్ నుండి సెంటర్కి డిస్టెన్స్ ఎంత 20 meters. సో ఇక్కడ మీటర్స్లో ఉన్నాడు, ఇక్కడేమో సెంటీమీటర్స్లో ఉంది. సో దీన్ని మనం మీటర్స్లో మారుద్దాం. మీటర్స్లో మారాలంటే 0.3 మీటర్స్లో వస్తుంది. సో ఇప్పుడు ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇండక్టెన్స్ ఫార్ములా మనం ఇందాకే చూసాం. L ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻⁻7 ln డిస్టెన్స్ అపాన్ r డాష్. సో ఇప్పుడు ఈ వాల్యూని మీరు μ0/μr, సో μ0/μr అపాన్ 2π చేసిన ఈ వాల్యూ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 × 10⁻⁻7 ln d ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఎంత 20 meters. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డిస్టెన్స్ అపాన్ r డాష్. సో ఇప్పుడు r డాష్ని ఎలా రాసుకోవచ్చు 0.7788 ఇంటూ r. సో ఇప్పుడు ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి 0.7788 ఇంటూ r. r ఈజ్ నథింగ్ బట్ 0.3 meters, 0.3 meters. సో ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే క్యాషియోలో మీకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. అది ఏంటంటే 1.78 × 10⁻⁻3. సో ఇప్పుడు ఇండక్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాం, హెన్రీస్లో మెజర్ చేస్తాం. అండ్ ఇది ట్రాన్స్మిషన్ లైన్, డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి Henry/meters. సో యూనిట్స్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. అదే ఇప్పుడు యూనిట్స్ మీకు మిల్లీమీటర్ Henry/metersలో అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ మిల్లీ అంటే 10⁻³ నుండి ఒక మిల్లీ తీసేస్తే మనకు 1.78 × 10⁻³ అనేది వస్తుంది. ఇదేమో మిల్లీ Henry/కిలోమీటర్లో. అదే ఇప్పుడు మిల్లీ Henry/1 kilometers అడిగాడు అనుకోండి, సో ఇప్పుడు పాయింట్ అంటే ఒక మిల్లీ ఒక కిలోమీటర్ తీసేయాలంటే 3ని తీసేయండి, అప్పుడు 1.78 అనేది ఆన్సర్ వస్తుంది. ఇదేమో ఎల్. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్లో అంటే యూనిట్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. సో ఇదేమో ఒక ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు ఇప్పటికీ మనం ఇండక్టెన్స్ యొక్క ఫ్లక్స్ లింకేజ్ అనేది తెలుసుకున్నాం. దాంట్లో సింగిల్ ఫేజ్ అండ్ 2 wire కండిషన్ అండ్ దాంట్లో నుండి ఒక ప్రాబ్లం కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 3 phaseలో తీసుకుందాం. ఇప్పుడు వరకు మనం సింగిల్ కండక్టర్ని చూసాం. సో ఇప్పుడు ఏంటంటే 3 phase అంటే ఇలా 3 wires అని వెళ్ళినప్పుడు మనకు ఇండక్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ 3 phase అన్నప్పుడు సో 3 phaseలో ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 types అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిమెట్రికల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏసిమెట్రికల్. సో ఇప్పుడు సిమెట్రికల్ అంటే కండక్టర్స్ యొక్క డిస్టెన్స్ స్పేసింగ్ బిట్వీన్ ద ఈచ్ కండక్టర్ ఈజ్ సేమ్. అప్పుడు ఇండక్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటంటే అంటే ఇప్పుడు కండక్టర్స్ యొక్క డిస్టెన్స్, సో ఇది ఒక కండక్టర్ అనుకోండి అండ్ ఇది ఒక కండక్టర్ అండ్ ఇది ఒక కండక్టర్. సో వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి సేమ్ ఉంది. సో ఇది ఒక కండక్టర్ 1, కండక్టర్ 2 అండ్ కండక్టర్ 3 అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్ వచ్చేసి d అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి d అండ్ దీని యొక్క డిస్టెన్స్. సో ఇప్పుడు ఇలా సిమెట్రికల్ షేప్లో ఉన్నప్పుడు వీటి యొక్క డిస్టెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయంటే సేమ్ ఉన్నాయి. సో దీన్నే సిమెట్రికల్ కేస్ అని చెప్తాం.
సో ఇప్పుడు సిమెట్రికల్ కేసులో మనం ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే L ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻⁻7 ln GMD అపాన్ GMR. సో ఇక్కడ GMD అండ్ GMR అని వస్తుంది. ఎందుకంటే మనం ఇందాక సింగిల్ ఫేజ్లో కన్సిడర్ చేసుకున్నప్పుడు ఓన్లీ డిఏనే ఉంది. బట్ ఇప్పుడు GMD వై బికాస్ మనం ఇప్పుడు 3 కండక్టర్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి GMD అని వస్తుంది. అదే ఇప్పుడు GMR ఇందాక కేసులో ఓన్లీ ఆరే ఉంది. సో ఇప్పుడు GMR అంటే మనం అంటే 3 కండక్టర్స్ని ఇంక్రీజ్ చేసినాం కాబట్టి GMR అని వస్తుంది. సో ఇప్పుడు సిమెట్రికల్ కేసులో ఇండక్టెన్స్ ఏ. సో ఇప్పుడు ఈ కండక్టర్ యొక్క ఇండక్టెన్స్ ఎంత ఉందో దీని కండక్టర్ అండ్ దీని కండక్టర్. సో LA ఈజ్ ఈక్వల్స్ టు LB ఈజ్ ఈక్వల్స్ టు LC. సో ఇండక్టెన్స్ వచ్చేసి 3 కేసులో సేమ్ ఉంటుంది, అందుకనే దీన్ని సిమెట్రికల్ అని చెప్తాం. అదే ఇప్పుడు ఏసిమెట్రికల్ ఇన్ ద సెన్స్ కండక్టర్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు ఈ ఏసిమెట్రికల్ చూసుకోవాలంటే కండక్టర్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి సేమ్ ఉండదు. ఎలా అంటే ఇప్పుడు మనకు కండక్టర్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇది ఒక కండక్టర్ ఏ, ఇది ఒక కండక్టర్ బి అండ్ ఇది ఒక కండక్టర్ సి. సో ఇప్పుడు వీటి మధ్య డిస్టెన్స్, సో ఇప్పుడు ఈ కండక్టర్ నుండి ఈ కండక్టర్కి డిస్టెన్స్ డి అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి డి. అండ్ ఇప్పుడు ఈ కండక్టర్స్ నుండి ఈ కండక్టర్ డిస్టెన్స్ వచ్చేసి 2D. సో ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇలా డిస్టెన్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీన్నే ఏసిమెట్రికల్ ఫాల్స్ అని చెప్తాం, అంటే ఏసిమెట్రికల్ ఇండక్టెన్స్. సో ఇప్పుడు LA ఈజ్ నాట్ ఈక్వల్స్ టు LB ఈజ్ నాట్ ఈక్వల్స్ టు LC. సో ఇప్పుడు కండక్టర్స్ యొక్క ఇండక్టెన్స్ వచ్చేసి సేమ్ ఉండదు, బట్ వీటి యొక్క రేడియస్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఎందుకంటే మనం సేమ్ కండక్టర్స్ తీసుకోవడం వల్ల GMR వచ్చేసి సేమ్ ఉంటుంది. సో GMR ఈజ్ ఈక్వల్స్ టు సేమ్. సో GMR వచ్చేసి సేమ్ ఉంటుంది, బట్ వీటి యొక్క D ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసి సేమ్ ఉండదు. సో ఇప్పుడు ఇలా సేమ్ ఉండకపోవడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ట్రాన్స్మిషన్ లైన్లో ఇండక్టెన్స్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అపాన్ రేడియస్. సో ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి సేమ్ ఉండదు. సో డిస్టెన్స్ అనేది సేమ్ ఉండకపోవడం వల్ల మనకు ఇండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఎంత డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే అంత ఇండక్టెన్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇవి ఎలా ఉంటాయంటే మనకు ప్రాక్టికల్ లైఫ్లో కండక్టర్స్ వచ్చేసి మీరు బయట చూస్తే ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇలా ఉంటుంది. ఇవి ఎప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటే ఈ కేసులో ట్రయాంగిల్ షేప్లో ఉంటే సిమెట్రికల్ ఫాల్ట్లో GMD అండ్ GMR సో రేడియస్ ఆఫ్ కండక్టర్స్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది. బట్ మనకు ప్రాక్టికల్ లైఫ్లో ఇలా ఉండడం వల్ల ఇవి నాట్ ఈక్వల్. సో ఇప్పుడు నాట్ ఈక్వల్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇండక్టెన్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఇండక్టెన్స్ ఇంక్రీజ్ అయితే XL ఇండక్టివ్ రియాక్టెన్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వోల్టేజ్ డ్రాప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అయితే మనం వోల్టేజ్ రిసీవింగ్ ఎండ్ సైడ్ వచ్చేసి ఫేజ్ డిఫరెన్స్లో వస్తుంది. సో వోల్టేజ్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈచ్ ఫేజ్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇలా డిఫరెన్స్ అనేది రావడం వల్ల మనకు వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చేసి లెస్ ఉంటుంది. సో ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఓవరాల్ మన సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ LA ఇండక్టెన్స్ ఆఫ్ ఫేజ్ ఏ అండ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫేజ్ బి అండ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫేజ్ సి. సో ఇవి నాట్ ఈక్వల్గా ఉండడం వల్ల మనకు ఎన్ని డిసడ్వాంటేజెస్ అని ఉంటాయి. సో ఇప్పుడు మనం వీటిని ఎలా ఈక్వల్ చేయాలంటే బై యూజింగ్ ట్రాన్స్పోజిషన్. సో ఇప్పుడు అన్సిమెట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్ని సిమెట్రికల్లో కన్వర్ట్ చేయాలంటే మనం ట్రాన్స్పోజిషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు ట్రాన్స్పోజిషన్ అంటే ఏముండదు, మనం ఇప్పుడు ఇదేమో ఒక కండక్టర్ అనుకోండి, దీన్ని L/3 చేద్దాం. అంటే ఇప్పుడు 3 కండక్టర్స్ కదా 3 ఫేజ్లో. సో దీంట్లో ఒక 20 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్స్ అండ్ ఇది వచ్చేసి ఒక ఎంతో కొంత రేటింగ్ అనేది ఉంది 50 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్ అండ్ ఇది వచ్చేసి ఒక 25 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో ఇప్పుడు వీటి యొక్క రేటింగ్స్ అనేది చూస్తే సో ఇదేమో 20 అండ్ ఇది వచ్చేసి 15 అండ్ ఇది వచ్చేసి 25. సో ఇలా డిఫరెంట్ ఇండక్టెన్స్ అనేవి ఉండడం వల్ల మనకు ఇండక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2πfL. సో మనం ఇండక్టెన్స్ వచ్చేసి డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఉండడం వల్ల మనం రిసీవింగ్ ఎండ్ సైడ్లో ఇండక్టెన్స్ వచ్చేసి ఈక్వల్గా ఉండదు. సో ఇప్పుడు ఏదేమో
సెండింగ్ ఎండ్ సైడ్. సో సెండింగ్ ఎండ్ సైడ్ అండ్ రిసీవింగ్ ఎండ్ సైడ్ ఇండక్టెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్. సో ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ట్రాన్స్పోజిషన్ అని చెప్తాం. సో ఇప్పుడు ట్రాన్స్పోజిషన్ అంటే ఇలా 3 కండక్టర్స్ని L/3 ఫామ్లో వాటిని రెడ్యూస్ చేద్దాం. సో ఇదేమో కండక్టర్ అండ్ ఇది వచ్చేసి సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్లో 20 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో ఇది వచ్చేసి ఏ ఫేజ్, బి ఫేజ్ అండ్ సి ఫేజ్. ఇక్కడ వాల్యూ ఎంత, 20 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో ఇప్పుడు దీని ట్రాన్స్పోజిషన్ అంటే సింపుల్గా ఇప్పుడు ఈ కండక్టర్స్ని ఈ కండక్టర్ గాను అండ్ దీన్ని ఇలా చేస్తాం. సో ఇదేమో 20 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్ అండ్ ఇప్పుడు ఫేజ్ బి వచ్చేసి ఎంత, 15 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో 15 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్ అండ్ సి వచ్చేసి 25 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో ఇప్పుడు మనం కిలోమీటర్స్ని ఎందుకు యూజ్ చేసుకున్నాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ కాబట్టి మనం వాటిని కిలోమీటర్స్లో కన్సిడర్ చేసుకున్నాం. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఈ 15 కిలోమీటర్స్ని, సో ఇప్పుడు 25 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్ని దీంతో ట్రాన్స్పోజిషన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఇలా ట్రాన్స్పోజిషన్ అవుతుంది. సో ఈ 15ని ఇలా. సో ఇప్పుడు మనం అల్టిమేట్గా ఏం చేసామంటే దీని పొజిషన్ ట్రాన్స్పోజిషన్ ఇన్ ద సెన్స్. సో ఇప్పుడు ట్రాన్స్పోజిషన్లో ఈ టర్మ్ అనేది చూడండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొజిషన్. అంటే మనం ఈ ట్రాన్స్పోజిషన్లో ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొజిషన్ని చేంజ్ చేస్తున్నాం. దీన్నే ట్రాన్స్పోజిషన్ అని చెప్తాం. వీటి యొక్క పొజిషన్స్ వచ్చేసి ఇక్కడేమో 20 మిల్లీ హెన్రీ అని ఉంది. సో ఇప్పుడు ఈ కేసులో చూడండి, దీని యొక్క పొజిషన్ ఎంత ఉండాలి, ఇక్కడ కూడా 20 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్ అని ఉంది అండ్ ఇది 20 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో దీని యొక్క పొజిషన్, యాక్చువల్ పొజిషన్ అనేది చేంజ్ చేసినాం కాబట్టి 15 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్ అని ఉంటుంది. ఇది వచ్చేసి 25 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. అండ్ వీటి యొక్క ట్రాన్స్పోజిషన్ అంటే పొజిషన్స్ ఇలా చేంజ్ చేయడం వల్ల ఇవి త్రూ అవుట్ ద ట్రాన్స్మిషన్ లైన్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ ఉండడం వల్ల 15 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్, ఇది వచ్చేసి 25 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో ఇప్పుడు ఇదేమో విఎస్ని నథింగ్ బట్ సోర్స్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అండ్ ఇవి వచ్చేసి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ 20 ఉంది అండ్ ఇక్కడ కూడా 20 ఉంది. సో ఇప్పుడు ఇలా ట్రాన్స్పోజిషన్ చేయడం వల్ల ఇప్పుడు అన్నిటినీ యాడ్ చేయండి. సో ఇక్కడ యాడ్ చేస్తే 25 కాబట్టి 60 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో అండ్ ఇక్కడ కూడా యాడ్ చేస్తే 60 మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. సో మనం ఇప్పుడు ఇండక్టెన్స్ ఏమైంది ఇందాక అంటే అన్సిమెట్రికల్ ఫాల్ట్లో మనకు LA ఈజ్ నాట్ ఈక్వల్స్ టు LB ఈజ్ నాట్ ఈక్వల్స్ టు LC. బట్ ఇప్పుడు ఏమవుతుంది, మనం ట్రాన్స్పోజిషన్ చేయడం వల్ల ఇండక్టెన్స్ వచ్చేసి సేమ్ ఉంది. సేమ్ LA ఈజ్ ఈక్వల్స్ టు LB ఈజ్ ఈక్వల్స్ టు LC. సో ఇలా ఇండక్టెన్స్ని మనం ఈక్వల్గా చేయడానికి మనం ట్రాన్స్పోజిషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ట్రాన్స్పోజిషన్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు ఓవరాల్ వోల్టేజ్ డ్రాప్ అండ్ ఎఫిషియన్సీ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ యొక్క లాసెస్ అనేది రెడ్యూస్ అయింది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇండక్టెన్స్లో ఎంత ఫ్లక్స్ లింకేజ్ అవుతుందో అది చూసాం. అది దేంట్లో సింగిల్ ఫేజ్లో సింగిల్ కండక్టర్ అండ్ 2 కండక్టర్స్లో చూసాం. దాని తర్వాత మనం ఒక ప్రాబ్లం అనేది చూసుకున్నాం. సో ఇప్పుడేమో 3 ఫేజ్కి వచ్చాం. 3 ఫేజ్లో సిమెట్రికల్ ఫాల్ట్, సిమెట్రికల్ లైన్స్ అండ్ ఏసిమెట్రికల్ లైన్స్. సో సిమెట్రికల్లో రేడియస్ ఆఫ్ ద కండక్టర్ GMR అండ్ GMD అవన్నీ బోత్ ఆర్ సేమ్. బట్ ఏసిమెట్రికల్లో GMD వచ్చేసి నాట్ ఈక్వల్. సో LA ఈజ్ నాట్ ఈక్వల్స్ టు LB ఈజ్ నాట్ ఈక్వల్ టు LC. సో ఇప్పుడు ఇలా ఇండక్టెన్స్ వచ్చేసి నాట్ ఈక్వల్గా ఉండడం వల్ల మనం దాన్ని ట్రాన్స్పోజిషన్ చేసి ఇండక్టెన్స్ని LA ఈజ్ ఈక్వల్స్ టు LB ఈజ్ ఈక్వల్స్ టు LC అంటే త్రూ అవుట్ ద ఇండక్టెన్స్ వచ్చేసి మనం ఈక్వల్ చేసాం. సో ఇక్కడ వరకు మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం యాక్చువల్గా బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తామంటే మనం కరోనా లాసెస్ అని ఉంటుంది.
సో కరోనా లాస్ని రెడ్యూస్ చేయాలంటే మనం బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు బండ్లింగ్ ఆఫ్ కండక్టర్ ఏం చేస్తుందంటే ఎఫెక్టివ్ రేడియస్ ఆఫ్ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్ డాష్. దీన్ని ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆర్ డాష్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అపాన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. సో ఇప్పుడు ఎఫెక్టివ్ రేడియస్ అంటే జిఎంఆర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనకు ఇండక్టెన్స్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు స్టడీ స్టేట్స్లో పవర్ అంటే పీమ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవి అపాన్ ఎక్సెల్. సో ఇప్పుడు ఎక్సెల్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఓవరాల్ పవర్ యొక్క క్వాలిటీ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. సో పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి రెడ్యూస్ అవుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి రెడ్యూస్ అవుతుంది అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చేసి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే మనకు సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మైనస్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అపాన్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్. అదే ఎఫిషియన్సీలో కావాలంటే ఇంటూ 100 వేయండి. అంటే మనం ఇప్పుడు ఎంతైతే అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని సెండ్ చేసామో అండ్ ఎంతైతే రిసీవ్ చేసుకున్నామో వాటి రెండింటి మధ్యలో వోల్టేజ్ డ్రాప్నే వోల్టేజ్ రెగ్యులేషన్ చెప్తాం. వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడైనా బెస్ట్ ఉండాలంటే 2 to 3% ద బెస్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఫర్ ఎనీ కేస్. మీరు ఇప్పుడు ట్రాన్స్మిషన్లో అయినా తీసుకోండి ఆర్ మనకు మెషిన్స్లో అయినా వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనం బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ని యూజ్ చేసుకొని మనకు ఎఫెక్టివ్ రేడియస్ ఆర్ని ఇంక్రీజ్ చేస్తాం. ఆర్ ఈజ్ నథింగ్ బట్ జిఎంఆర్. సో కండక్టర్ యొక్క ఎఫెక్టివ్ రేడియస్ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ నుండి మనం ఇండక్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకు ఇండక్టెన్స్ వచ్చేసి ఇప్పుడేమో బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ మనం బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్లో ఇప్పుడు ఇండక్టెన్స్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2π × 10⁻⁻7 ln is nothing but a log GMD upon GMR. సో ఇప్పుడు ఇక్కడ GMD and GMR. సో D is nothing but a distance between the conductors and R is the radius of conductor. సో ఇప్పుడు మనకు ఈ ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు GMD and GMR అనే కావాలి. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం సిమెట్రికల్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకు కండక్టర్స్ వచ్చేసి ఇలా 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అండ్ మీ బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ మీ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి ఏం చేస్తామంటే ఉన్నదానికి ఒక్కొక్కటి అండ్ 3 అయినా ఇలా యాడ్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రీవియస్ కేసులో ఓన్లీ సింగిల్ కండక్టర్ 1, 2 and 3 ఉంది. సో ఇప్పుడు బండ్లింగ్ ఆఫ్ కండక్టర్ చేస్తున్నాం కాబట్టి దీని పక్కన ఇంకో కండక్టర్స్ వచ్చి యాడ్ చేస్తాం. వై? బికాజ్ మనం ఎఫెక్టివ్ రేడియస్ని ఇంక్రీజ్ చేయాలంటే బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఇప్పుడు కండక్టర్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రీవియస్ కేసులో సింగిల్ కండక్టర్ ఉన్నప్పుడు దీని యొక్క రేడియస్ అండ్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు కండక్టర్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీన్ని జిఎంఆర్ని సెల్ఫ్ జిఎంఆర్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ జిఎంఆర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ 1 by 1 అనేది చూద్దాం. సో ఇప్పుడు జిఎంఆర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 2 కండక్టర్స్ అనేవి కన్సిడర్ చేసుకుందాం. సో ఇదేమో కండక్టర్ 1 అనేది వచ్చేసి కండక్టర్ 2. సో కండక్టర్ యొక్క ఇట్ సెల్ఫ్ రేడియస్ ఆర్ డాష్ అండ్ ఈ కండక్టర్ నుండి ఇక్కడికి దీన్నే డిస్టెన్స్ డి అని చెప్తాం. సో ఇప్పుడు ఇలా 2 కండక్టర్స్ ఉన్నప్పుడు మనం ఈ జిఎంఆర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు మనం ఇదేమో కండక్టర్ 1 అండ్ ఇది వచ్చేసి కండక్టర్ 2. కండక్టర్ 1 వద్ద మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ 1 విత్ ఇట్ సెల్ఫ్. అంటే కండక్టర్లో ఇట్ సెల్ఫ్ దీని రేడియస్ అని వచ్చేసి ఎంత ఉందో దాన్నే డిస్టెన్స్ యొక్క కండక్టర్ ఇట్ సెల్ఫ్ అని చెప్తాం. దాన్ని ఎలా రాసుకోవాలంటే ఆర్ డాష్గా రాసుకుంటాం. అదే ఇప్పుడు కండక్టర్ 1 to 2 ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఆఫ్
కండక్టర్ 1 to 2 అంటే డిస్టెన్స్ 1 to 2 దీన్ని ఎలా రాసుకుంటాం అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఈ కండక్టర్ నుండి 1 to 2 ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్టెన్స్ d. సో ఇదేమో సింగిల్ అంటే ఈ కండక్టర్ నుండి ఇప్పుడు ఈ కండక్టర్లో ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కండక్టర్స్లో డిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ 1 విత్ ఇట్ సెల్ఫ్ కండక్టర్ 2 కాబట్టి 2 ఇట్ సెల్ఫ్ అంటే దాని యొక్క రేడియస్ r డాష్ ఈజ్ ఈక్వల్స్ టు r డాష్. అండ్ ఇప్పుడు కండక్టర్ ఇక్కడ నుండి ఇటుకి వెళ్ళండి. సో ఇటువైపు వెళ్తే కండక్టర్ 1 to 2 సో డిస్టెన్స్ ఆఫ్ 2 d to 1 దీన్ని ఎలా రాసుకోవచ్చు డిస్టెన్స్ని d అని రాస్తాం. సో ఇప్పుడు 1 2 3 4 సో 4 కేసెస్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా అంటే GMR ఈజ్ ఈక్వల్స్ టు r డాష్ ఇంటూ డిస్టెన్స్ ఇంటూ r డాష్ ఇంటూ d. సో దీన్ని హోల్ పవర్ ఎన్ని మల్టిప్లికేషన్ ఉన్నాయి 1 2 3 4 సో 1 to the power of 4గా రాసుకుంటాం. సో ఇప్పుడు GMR సింపుల్గా ఎలా రాసుకుంటాం అంటే పవర్ని తీసేస్తే రూట్లో వస్తుంది రూట్. సో ఇప్పుడు దీన్ని రూట్ r డాష్ ఇంటూ డిస్టెన్స్ సో ఈ విధంగా రాసుకుంటాం. సో ఇదేమో ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్లో మీరు బయట చూస్తూనే ఉంటారు కండక్టర్ యొక్క డిస్టెన్స్ ఇలా 2 కండక్టర్స్ ఉన్నప్పుడు ఇలా GM అని కన్సిడర్ చేసుకున్నాం. అదే ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్లో ఇప్పుడు మీరు బయట చూస్తూనే ఉంటారు ఇలా ట్రాన్స్మిషన్ లైన్లో కండక్టర్స్ వచ్చేసి ఇలా 3 కండక్టర్స్ ఉన్నప్పుడు GMRని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు GMR ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రాన్స్మిషన్ లైన్స్ నుండి ఈ కండక్టర్ యొక్క డిస్టెన్స్ సో వాటి యొక్క డిస్టెన్స్ మీద సో ఇప్పుడు 3 కండక్టర్స్ వచ్చేసి ఇదేమో కండక్టర్ 1 అండ్ ఇది వచ్చేసి కండక్టర్ 2 అండ్ ఇది వచ్చేసి కండక్టర్ 3. సో ఇప్పుడు ఈ కండక్టర్స్లో మనం GMRని ఫైండ్ అవుట్ చేద్దాం. సో GMR సో ఇప్పుడు GMRని ఎంత బట్టే రేడియస్. సో ఇప్పుడు కండక్టర్ 1 దీని యొక్క రేడియస్ ఇట్ సెల్ఫ్ సో సేమ్ ప్రీవియస్ కేసులానే ఉంటుంది. సో ఇప్పుడు ఇట్ సెల్ఫ్ ఒకటి దాని యొక్క డిస్టెన్స్ ఒకటి. సో ఇప్పుడు GMR అంటే ఇప్పుడు కండక్టర్ 1 నుండి దాంట్లో రేడియస్ ఎంత ఇట్ సెల్ఫ్ r డాష్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఇంటూ d. అండ్ ఇప్పుడు ఈ కండక్టర్స్ నుండి దీనికి డిస్టెన్స్ d 1 to 2 ఇంటూ డిస్టెన్స్ 1 to 3. సో ఇది వచ్చేసి ఈ కండక్టర్ని చూసాం. సో ఇప్పుడు మళ్ళీ కండక్టర్ 2 అంటే కండక్టర్ 2 ఇట్ సెల్ఫ్ r డాష్ ఇంటూ ఇప్పుడు ఈ కండక్టర్స్ నుండి మళ్ళీ దీని డిస్టెన్స్ d 2 to 1 ఇంటూ మళ్ళీ ఇప్పుడు ఈ కండక్టర్స్ నుండి దీనికి డిస్టెన్స్ ఇంటూ d 2 to 3. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ కండక్టర్స్లో వద్దాం దీని యొక్క రేడియస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ మళ్ళీ దీని నుండి ఈ 1కి డిస్టెన్స్ సో d 3 to 1 ఇంటూ ఇప్పుడు మళ్ళీ 3 నుండి ఈ 2కు డిస్టెన్స్ d 3 to 2. సో ఈ విధంగా మనం చేస్తాం. సో ఇదేమో 1 ఫేజ్ నుండి. సో ఇప్పుడు ఓవరాల్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇండక్టెన్స్ ఆఫ్ సిస్టమ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు అన్నిటినీ ఇంటూ చేయండి. ఇంటూ ఇన్ ద సెన్స్ r1 డాష్ ఇంటూ డిస్టెన్స్ ఇంటూ మళ్ళీ రేడియస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ డిస్టెన్స్ ఇంటూ రేడియస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ డిస్టెన్స్. సో ఇలా 1 to the power of 9 times. సో ఇప్పుడు ఇదేమో ఒక కండక్టర్ని తీసుకున్నాం అలా 3 phases ఉన్నాయి 3 కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 into 3 9 times అనేది వస్తుంది. సో అందుకనే 1 to the power of 9. సో ఇప్పుడు దాన్ని ఇంకా సింప్లిఫైర్ అంటే సో GMR ఈజ్ ఈక్వల్స్ టు r డాష్ ఇంటూ డిస్టెన్స్ అంటే 1 to the power of 3. సో ఈ విధంగా GMRని సింపుల్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఈ బండ్లింగ్ ఆఫ్ కండక్టర్ ఇండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు GMD అండ్ GMRని ఫైండ్ అవుట్. సో ఇప్పుడు మనం GMRని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు GMD ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యూచువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కండక్టర్స్. సో ఇప్పుడు GMD అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ట్రాన్స్మిషన్ లైన్లో చూద్దాం. సో ఫస్ట్ ఇందా కేసు చూసుకున్నట్టు మనం ఇప్పుడు 4 కండక్టర్స్ని తీసుకుందాం. సో ఇప్పుడు GMD అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో GMD ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యూచువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్.
సో ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది వచ్చేసి కండక్టర్ 1 అనుకోండి, అండ్ ఇది వచ్చేసి కండక్టర్ 2, అండ్ ఇది కండక్టర్ 3, అండ్ ఇది వచ్చేసి కండక్టర్ 4. సో ఇప్పుడు ఇలా ట్రాన్స్మిషన్ లైన్లో 2 కండక్టర్స్ అనే ఫ్లో వెళ్తున్నప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ కండక్టర్ 1, సో ఇప్పుడు దీని నుండి డిస్టెన్స్, సో వీటన్నిటిని మధ్యలో డిస్టెన్స్ అనేది ఉంది. సో ఇలా డిస్టెన్స్తో ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు కండక్టర్ 1 విత్ రెస్పెక్ట్ టు 3, అండ్ ఇప్పుడు ఈ కండక్టర్ 1 నుండి ఈ 4కి డిస్టెన్స్. సో ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు కండక్టర్ D1 to 3, సో ఇప్పుడు 1 నుండి ఈ 3కి 1 to 3 ఇంటూ D1 to 4. సో ఇప్పుడు ఈ 1 నుండి ఈ 4కి ఇంటూ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ కండక్టర్ 2 నుండి కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు కండక్టర్ 2 to 3 అండ్ ఇప్పుడు 2 through 4. సో మళ్ళీ అది రాయండి, 2 to 3 ఇంటూ డిస్టెన్స్ అపాన్ 2 to 4. సో ఇప్పుడు ఈ విధంగా అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మల్టిప్లికేషన్, 1 2 3 4 అంటే పవర్ 1 to the power of 4. సో ఇది GMD. ఇలా GMDని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో GMD ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్. సో ఇప్పుడు ఈ కండక్టర్స్ నుండి దీనికి ఎంత మ్యూచువల్ డిస్టెన్స్ అనేది ఉంటుందో దాన్నే మ్యూచువల్ GMD డిస్టెన్స్ అని చెప్తాం. ఇక్కడ డిస్టెన్స్ D వచ్చిందంటే డిస్టెన్స్ అనేది అనుకోవాలి మీరు. సో ఈ విధంగా GMDని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్లో ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడంటే, GMD ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఒక కండక్టర్ 1 అండ్ ఇది వచ్చేసి కండక్టర్ 2 అండ్ ఇది వచ్చేసి కండక్టర్ 3. సో ఇప్పుడు ఇలా 3 కండక్టర్స్ వచ్చినప్పుడు వీటికి సమ్ డిస్టెన్స్ అనేది ఇస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిస్టెన్స్ D అనుకోండి, అండ్ ఇప్పుడు ఈ కండక్టర్స్ నుండి ఈ కండక్టర్కి ఒక డిస్టెన్స్ D. సో ఇప్పుడు వీటి నుండి 5 కండక్టర్స్ అనేది ఈసారి కన్సిడర్ చేసుకున్నాం. మనం ప్రీవియస్లో 4 తీసుకున్నాం కాబట్టి ఈసారి 5 కండక్టర్స్ తీసుకుందాం. సో ఇది 3 తర్వాత ఇది 4, ఇదేమో 5 కండక్టర్. సో ఇప్పుడు ఇలా 5 కండక్టర్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇదేమో కండక్టర్ 1, సో ఇక్కడ నుండి దీనికి 1 to 4 అండ్ ఈ కండక్టర్స్ నుండి 1 to 5 ఈ కండక్టర్కి. సో ఇప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే, డిస్టెన్స్ 1 to 4 అండ్ డిస్టెన్స్ 1 to 5. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ కండక్టర్స్ని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కండక్టర్ని కన్సిడర్ చేసుకుంటే డిస్టెన్స్ D to 4, ఇదేమో 4th కండక్టర్, అండ్ ఇప్పుడు డిస్టెన్స్ 2 to 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటూ డిస్టెన్స్ D2 to 4 ఇంటూ డిస్టెన్స్ D2 to 5. సో ఇప్పుడు ఇంకా 3 కండక్టర్ అంటే థర్డ్ వన్ చూద్దాం. సో ఇప్పుడు థర్డ్ వన్ ఎలా రాసుకోవచ్చు అంటే డిస్టెన్స్ 3 to 4 అండ్ డిస్టెన్స్ 3 to 5. సో ఇప్పుడు ఈ విధంగా మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే మనం సింపుల్గా వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ని ఫైండ్ చేస్తాం. సో దీన్ని D3 to 4 ఇంటూ D3 to 5. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ ప్లేస్లో ఒక 1 మీటర్స్ అనేది ఇచ్చిండు అనుకోండి, 1 or 2 మీటర్స్. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీన్ని √ ఇప్పుడు D1 కా స్క్వేర్ ప్లస్ D2 కా స్క్వేర్. సో ఇప్పుడు ఇలా మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఇలా మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏదైనా ఒక ట్రయాంగిల్ అనేది చూసుకోండి. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్లో ఉన్నప్పుడు దీన్ని ఇలా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు GMD అండ్ GMR. సో మనం ఇప్పటికే సింగిల్ ఫేజ్ వైర్లో ఫ్లక్స్ లింకేజ్ అనేది చూసాం, అండ్ 3 ఫేజ్లో కూడా చూసుకున్నాం, సిమెట్రికల్ అండ్ ఏసిమెట్రికల్, లంప్డ్, ట్రాన్స్పోజిషన్ అవన్నీ చూసుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక కేసులో ఏముంటుందంటే మనం ఓవరాల్ ఇప్పుడు ఇండక్టెన్స్ వచ్చేసి బండ్లింగ్ ఆఫ్ కండక్టర్స్లో కానీ అండ్ సింగిల్ ఫేజ్ వైర్లు 3 ఫేజ్లో అన్నిట్లో చూసుకున్నాం. సో ఇప్పుడు ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా మనం ట్రాన్స్మిషన్ లైన్లో ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఇండక్టెన్స్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు కెపాసిటెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకు ట్రాన్స్మిషన్స్ లైన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫేజ్ A, B అండ్ C. సో ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ అనేది ఎలా ప్రజెంట్ అవుతుందంటే ఇప్పుడు ఈ లైన్కి డిస్టెన్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండడం వల్ల ఇదేమో పాజిటివ్ అంటే 2 ప్లేట్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఉంటే
దాన్నే కెపాసిటెన్స్ అని చెప్తాము. సో ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మనకు ట్రాన్స్మిషన్ లైన్లో మీరు ఇది ఒక ఫేజ్ అనుకోండి, ఈ ఫేజ్కి మధ్యలో ఒక కెపాసిటెన్స్ అనేది ప్రజెంట్ అవుతుంది. సో ఇప్పుడు కెపాసిటెన్స్ అనేది ప్రజెంట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఇన్సులేటింగ్ మీడియంగా ఏం యూజ్ అవుతుందంటే ఎయిర్లో మనం ఎయిర్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఇన్సులేటింగ్ మీడియం. సో ఇప్పుడు ఇన్సులేటింగ్ మీడియం ఎయిర్ అనేది ఉండడం వల్ల మన కెపాసిటెన్స్ ఇదేమో కండక్టర్ 1, ఇదేమో కండక్టర్ 2. సో ఇప్పుడు కెపాసిటెన్స్ అనేది కండక్టర్ యొక్క మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలంటే కండక్టర్ 1 to 2 ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటూ ఎప్సిలాన్ అపాన్ ln d అపాన్ r. సో ఇప్పుడు ఈ ఎప్సిలాన్ అంటే ఈ ఎప్సిలాన్ వాల్యూ అనేది ఎంత ఉందంటే 8.854 ఇంటూ 10⁻⁻12 Faraday per meters. సో ఈ ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిలేటివ్ పర్మియబిలిటీ. సో ఇదేమో రిలేటివ్ పర్మియబిలిటీ. సో ఇదేమో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. సో మనం ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఏ ఇండక్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో దీంట్లో కూడా అలానే ఉంటుంది. సో ఇది వచ్చేసి డిస్టెన్స్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ఇది ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేడియస్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇందాక ఈ ఎఫెక్టివ్ రేడియస్ని ఆర్ డాష్లో కన్సిడర్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు కెపాసిటెన్స్ కేసులో ఆర్ డాష్గా కన్సిడర్ చేసుకోం. ఎందుకంటే ఇప్పుడు కండక్టర్లో ఇన్సైడ్ వచ్చేసి ఛార్జ్ 0 ఉంటుంది. సో దీంట్లో ఛార్జ్ ఉండడం అంటే కెపాసిటెన్స్ ఇన్సైడ్ ద కండక్టర్ ఛార్జ్ వచ్చేసి 0 ఉండడం వల్ల మనం ఈ ఆర్ అనే కన్సిడర్ చేసుకుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మనకు ఈ కండక్టర్స్లో ఇన్సైడ్ ఓన్లీ ఫ్లక్సే ఉంటుంది. ఫ్లక్స్ ఉండడం వల్లనే ఇండక్టెన్స్ వస్తుంది. ఇండక్టెన్స్ వల్లనే మనకు ఆర్ డాష్ అనేది వస్తుంది. అండ్ ఇదే మన ఇప్పుడు కెపాసిటెన్స్ అని ఉండడం వల్ల కెపాసిటెన్స్లో ఛార్జ్ అంటే ఇన్సైడ్ ద కండక్టర్ ఛార్జ్ అనేది ఉండదు. అందువల్ల మనం ఇక్కడ ఆర్ కన్సిడర్ చేసుకుందాం, ఆర్ డాష్ అనేది తీసుకోవద్దు. సో ఇదేమో కెపాసిటెన్స్ అంటే ఫేజ్కి ఫేజ్. సో ఇప్పుడు అదే కెపాసిటెన్స్ వచ్చేసి ఫేజ్ టు లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇదేమో ఫేజెస్ అనుకోండి. ఇప్పుడు ఈ కెపాసిటర్ ఫేజ్ టు ఫేజ్ అండ్ ఫేజ్ టు గ్రౌండ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది వచ్చేసి ఫేజ్ అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ని ఎంతో డినోట్ చేద్దాం అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫేజ్. సో ఇప్పుడు కెపాసిటర్స్ వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం సేమ్ ఇందాక ఫార్ములా లాగానే ఉంటుంది, బట్ ఇక్కడ 2 అనేది యాడ్ అవుతుంది. సో 2 into 10 2 pi epsilon upon ln is nothing but a log capital D upon R. సో ఇప్పుడు మనం ఈ కెపాసిటెన్స్ వచ్చేసి ఫేజ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ప్రీవియస్లీ అంటే ఫేజ్ టు ఫేజ్ ఉన్నప్పుడు ఇక్కడేమో 2 ఉండదు. సో ఈ 2 అనేది ఉండదు. సో ఈ ఫేజ్ కెపాసిటెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫేజ్లో ఉన్నప్పుడు 2 అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ ఆర్ డాష్ అనేది ఉండదు, ఓన్లీ ఆర్ఏ కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 అనేది లేదు, బట్ ఈ కెపాసిటెన్స్ ఫేజ్లో అంటే ఫేజ్ టు గ్రౌండ్ ఉన్నప్పుడు ఈ 2 అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇంకోటి మనకు ట్రాన్స్మిషన్ లైన్లో మనం జనరేట్ అయిన పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 2 వేస్లో చేయొచ్చు. ఒకటేమో ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి యూజీ కేబుల్ నథింగ్ బట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్. సో మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో కెపాసిటెన్స్ యొక్క వాల్యూ అనేది కెపాసిటెన్స్ వచ్చి లెస్ ఎఫెక్టెడ్ ఉంటుంది అండ్ ఇండక్టెన్స్ వచ్చేసి హై ఎఫెక్టెడ్ ఉంటుంది. ఎలా అంటే మనకు కెపాసిటెన్స్ వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు అదే ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, ఇండక్టెన్స్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, ఇండక్టెన్స్ వచ్చి హై ఉంటుంది ఇన్ ట్రాన్స్మిషన్ లైన్, కెపాసిటెన్స్ వచ్చేసి లెస్ ఉంటుంది. వై? బికాస్ మనకు కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డి. సో డిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే ఇండక్టెన్స్ అనేది అంతే ఎక్కువ ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ లైన్లో ఫేజెస్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు యూజీ కేబుల్స్లో చూస్తే మనకు కండక్టర్స్ వచ్చి ఇలా దగ్గర ఉండడం వల్ల మనకు కెపాసిటెన్స్ వచ్చేసి హై ఉంటుంది, అదే ఇండక్టెన్స్ వచ్చేసి లెస్ ఉంటుంది. సో వై? బికాస్ కెపాసిటర్స్ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత తక్కువ డిస్టెన్స్ ఉంటే అంత కెపాసిటెన్స్ అనేది ప్రెజెన్స్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి సజెషన్స్ అన్నా ఇవ్వాలన్నా కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఇది ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.